అడుగుతారు అనే భయము పిల్లల్లో ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అందరూ నెలకు ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ కానీ లేకుంటే ఆ రోజు రాలేకపోతే నెక్స్ట్ ఏదో ఒక టైంలో వచ్చి ఆ ప్రిన్సిపల్ గారిని కలిసి మరి పిల్లల గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి బాగా కష్టపడి చదివితేనే మన పిల్లలు భవిష్యత్తులో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ అన్ని రంగాల్లో రాణిస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ మన పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని టీచర్స్ని మరియు పేరెంట్స్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో దొంగతనాలు కానీ లేకుంటే చిన్నపిల్లలని మిస్బిహేవ్ చేయడానికి కొంతమంది బయట తిరుగుతుంటారు. కాబట్టి మన టీచర్స్ అందరికీ రిక్వెస్ట్, ప్రిన్సిపల్ గారికి ఈ పిల్లలందరికీ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి తెలియజేయాలి. ప్రతి నెలకు ఒకసారన్నా మీ టీచర్స్ని పిలిచి వాళ్ళకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలియదంటే మా సి టీం వాళ్ళు కూడా వస్తారు. ప్రతి సి టీం వాళ్ళు, ఆ సి టీమ్స్ అన్నీ పోలీస్ సి టీం ప్రతి స్కూల్కు వస్తుంటారు. మీ దగ్గర కూడా వచ్చిందని అనుకుంటున్నాను. పిల్లలకు ముఖ్యంగా చిన్నప్పుడు నేర్పేది 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ లోపు పిల్లలందరికీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పాలి. ఎందుకంటే ఎవరు చాక్లెట్ ఇస్తారంటే వాళ్ళకి తెలియదు, తీసుకుంటారు, వాళ్ళు మిస్బిహేవ్ చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన సార్ ఆల్రెడీ చెప్పిండు, విద్యతో పాటు చదువుతో పాటు సంస్కారం ఉండాలి ఎవరికైనా, అందరికీ. పిల్లలకు ముఖ్యంగా డిసిప్లిన్, సంస్కారం అంటే ఇతరులని గౌరవించే వ్యక్తిత్వం నేర్పాలి, తల్లిదండ్రులు నేర్పాలి. ముఖ్యంగా చిన్నప్పుడు చిన్నపిల్లలకి మనం ఎప్పుడైతే గురువును గౌరవిస్తామో అప్పుడు గురువులు అంటే అధ్యాపకులు, టీచర్స్ కూడా మనల్ని గౌరవిస్తారు, మన పేరెంట్స్ని గౌరవిస్తారు. ఎప్పుడైతే ఇతరులను అంటే ఆపోజిట్ వ్యక్తిని ఒక వ్యక్తి గౌరవించలేదంటే అందరూ అరే వీడి క్యారెక్టర్లిస్ట్లో వీడు ఇట్లే డిసిప్లైన్ అని అందరూ ఆ పేరు వస్తుంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి మీ తల్లిదండ్రులు గురువులను గౌరవించాలని మీరు చెప్పాలంటే తల్లిదండ్రుల తర్వాత ముఖ్యమైన వాళ్ళు గురువులు చదువు చెప్తేనే మనం వాళ్ళని గౌరవిస్తేనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మనకు విద్య చెప్తారు. కాబట్టి దయచేసి ఈ గురువులని గౌరవించాల్సిందిగా కోరుకుంటాము. మా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే, పాఠశాల ముగింపు కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొన్న దృష్ట్యా విద్యార్థులకు వివిధ అంశాలపై, జీవన విధానంపై సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమాజంలో బ్రతకాలంటే వ్యక్తిగా, కుటుంబపరంగా, సమాజపరంగా నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ కాలంలో ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీలో, ఇప్పుడున్న సెల్ ఫోన్ యుగంలో తల్లిదండ్రుల యొక్క సహకారంతో అటువంటి విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నా. నాకు దాదాపు 40 సంవత్సరాల అనుభవం దృష్ట్యా సమాజంలో మార్పులు, తల్లిదండ్రులకు విద్యార్థులకు ఉన్న అనుబంధాల మార్పులు అన్ని దృష్టిలో పెట్టుకుని ఒక విద్యా కేంద్రం, వెనకటికి గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ ఎలా పెట్టాడో ఇక్కడ మహబూబ్నగర్లో ఒక శివశివాని పాఠశాలలో కేవలం విద్యార్థి మానసిక, శారీరక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చదువు ఉంటుంది. ఇక్కడ ఆర్థిక లావాదేవీలకు తావుండదు. ఇక్కడ మీ విద్యార్థులను పూర్తి స్థాయిలో మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా, సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా చదువుపైతో పాటు సంస్కారాన్ని నేర్పించి ఒక మంచి సొసైటీ అప్రిషియేటెడ్ పర్సన్గా తయారు చేయాలని నా ఉద్దేశము. దానికి మీరు చేయవలసిన సహకారం ఒకటే, పాఠశాలను విద్యార్థికి ప్రతిరోజు పంపించడము, 24 గంటల్లో ప్రతిరోజు కూడా మీ విద్యార్థులకు 1 గంట సమయం కేటాయించడము. ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి తల్లిదండ్రులు పాఠశాలలో మా ఉపాధ్యాయులతో గడిపి విద్యార్థిని యొక్క పరిపక్వతను గమనించాలి. గతంలో మనం సమాజంలో ఒక వస్తువు కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక వ్యక్తితో పరిచయం కావాలన్నా చాలాసార్లు గమనించి చేస్తాము వాస్తు చూసి.
అదేవిధంగా మీ విద్యార్థిని కూడా ప్రతిరోజు కూడా మీరు పరిశీలిస్తే సమాజంలో అత్యున్నత విద్యార్థి తయారవుతాడని, విద్యార్థి మానసిక విలాసానికి మేము పూర్తిగా మీ విద్యార్థి చదువుకు పూర్తి బాధ్యత వహించి సమాజంలో గుర్తింపు విద్యార్థులుగా తీర్చిదిద్దామని మీకు హామీ ఇస్తూ, ఇంకా మీకు విద్యార్థుల కొరకు మీ విద్యార్థుల అభివృద్ధి కొరకు ఎటువంటి సూచనలు ఏం కావాల్సిన పాఠశాలను సందర్శించవలసిందిగా కోరుతున్నాను.